Hello everyone, this is Shravanti. Welcome to Smart Work Classes. As of now, we discussed part 1 of public finance with definition, types of receipts, right? In today's class, we will discuss and continue with the government receipts and its expenditure. Okay, let's begin the session with part 2 of the public finance. So what are the topics అన్నప్పుడు ఈ రోజు capital receipts, పబ్లిక్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ డిస్ఇన్వెస్ట్మెంట్, వీటి గురించి మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్లియర్ క్లాసెస్లో మనం గవర్నమెంట్ రిసీట్స్ అన్నప్పుడు 2 టైప్స్ ఉన్నాయని అన్నాం, రైట్? దట్ ఈస్ రెవెన్యూ రిసీట్స్ అండ్ క్యాపిటల్ రిసీట్స్. రెవెన్యూ రిసీట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్, దట్ ఈస్ ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ. మళ్ళీ ఈ ట్యాక్స్ రెవెన్యూ వచ్చేసి డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్గా మనకి డివైడ్ చేసాము. సో వీటికి ఎగ్జాంపుల్స్ మీరు ఎర్లియర్ క్లాస్లో చూసుకున్నట్టు ఇందులో ఒకసారి రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ వచ్చేసి ఇవన్నీ ఇంట్రెస్ట్ పేమెంట్స్, ఫీజ్, ఫైన్స్, ఎక్స్టర్నల్ గ్రాంట్స్ ఎట్సెట్రా. సో మనం ఇవి లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకున్నాము. అందుకని ఇప్పుడు ఈ సెషన్లో క్యాపిటల్ రిసీట్స్ అన్నప్పుడు రికవరీ ఆఫ్ లోన్స్, డిస్ఇన్వెస్ట్మెంట్స్, బారోయింగ్స్ ఎలా ఉంటాయి, ప్రావిడెంట్ ఫండ్స్ ఎట్సెట్రా, ఇవన్నీ క్యాపిటల్ రిసీట్స్లో ఎలా వస్తాయో లెట్స్ డిస్కషన్ చేసుకుందాం. ఓకేనా? సో ఇక్కడ క్యాపిటల్ రిసీట్స్ అన్నప్పుడు 2 టైప్స్ ఉంటాయి. అవి డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసీట్స్ అండ్ నాట్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసీట్స్. అవునా? ఇక్కడ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసీట్స్ అన్నప్పుడు ఇందులో ఏమొస్తుంది, అసలు ఏంటి మేడం ఇది అన్నప్పుడు, ఫండ్స్ రైజ్డ్ బై గవర్నమెంట్ ఆర్ ఎంటిటీ దట్ increase liabilities and must be repaid with interest such as loans ఉండొచ్చు, బాండ్స్ ఉండొచ్చు, ట్రెజరీ బిల్స్ ఉండొచ్చు. ఓకేనా? సో దీన్ని మనం డెట్ క్రియేటింగ్ రిసీట్స్ అంటాము. డెట్ క్రియేటింగ్ రిసీట్స్లో మనకి చూడండి ఇక్కడ లోన్స్ టేకెన్ బై ద గవర్నమెంట్, అవునా, borrowing from market by sale of government security through RBI. నెక్స్ట్ నేషనల్ స్మాల్ సేవింగ్ ఫండ్ అనేది ఒకటి ఉంటుంది, ఇందులో ఎస్టాబ్లిష్ అయింది 1999లో. ఇది ఏం చేస్తుంది అని అంటే రైజ్ మనీ ఫ్రమ్ ద పబ్లిక్ త్రూ సేవింగ్ స్కీమ్స్ లైక్ పోస్టల్ డిపాజిట్స్, ప్రావిడెంట్ ఫండ్ ఎట్సెట్రా. ఈ పోస్టల్ డిపాజిట్స్ మళ్ళీ మనకి తర్వాత ఈ ప్రావిడెంట్ ఫండ్ నుంచి వచ్చిన సేవింగ్ చేస్తూ ఉంటాం కదా, ఇవన్నీ ఈ ఫండ్లోకి వెళ్ళినప్పుడు మనకి ఏమవుతుంది, మనకి ఈ ఇన్వెస్టెడ్ ఇన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కూడా అన్నప్పుడు ఏమవుతుంది, నేషనల్ స్మాల్ సేవింగ్ ఫండ్స్ అనేవి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది 1999లో అండర్ ద పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా. ఇది ఏం చేస్తుంది, రైజ్ మనీ ఫ్రమ్ ద పబ్లిక్ త్రూ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ లైక్ పోస్టల్ డిపాజిట్స్లో ప్రావిడెంట్ ఫండ్ ద్వారా వచ్చిందంతా ఈ ఫండ్లో ఉంటుంది అన్నమాట. ఓకేనా? అండ్ దిస్ NSSF ఈజ్ invested in government securities. ఈ borrowing from the market by the sale of government security to the RBI ఇక్కడ ఏం చేస్తుందనంటే RBI అనేది RBI sells government security on behalf of government. ఓకేనా? ఇది మనకి డెట్ క్రియేటింగ్. ఇప్పుడు నాన్ డెట్ క్రియేటింగ్ అన్నప్పుడు ఏంటి, నాన్ డెట్ క్రియేటింగ్ అంటే ఏంటి? నాన్ డెట్ క్రియేటింగ్ రికవరీ ఆఫ్ లోన్స్ ఉంటాయి, ఇందులో అడ్వాన్సెస్ ప్రిన్సిపల్ అమౌంట్ ఉంటుంది, అవునా, రికవరీ ఆఫ్ లోన్స్, అడ్వాన్సెస్ ప్రిన్సిపల్ అమౌంట్ అండ్ డిస్ఇన్వెస్ట్మెంట్ లైక్ ఎయిర్ ఇండియా ఎట్సెట్రా అంటున్నారు. నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసీట్స్ ఆర్ ద గవర్నమెంట్ ఫండ్స్ దట్ రెడ్యూస్ ద అసెట్ ఆర్ ఇంక్రీజ్ ద లయబిలిటీ వితౌట్ క్రియేటింగ్ ఫ్యూచర్ రీపేమెంట్ ఆబ్లిగేషన్స్. అవునా? దీనిని నాన్ డెట్ క్రియేటింగ్ అంటామన్నమాట. సో ఇందులో ఏమవుతుంది, రికవరీ ఆఫ్ లోన్స్ జరుగుతుంది, అవునా, తర్వాత ప్రిన్సిపల్ అమౌంట్ కూడా వచ్చేస్తుంది, తర్వాత డిస్ఇన్వెస్ట్మెంట్, దీని గురించి మనం నెక్స్ట్ వచ్చినప్పుడు మనం చెప్పేసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ నేను ఇందులో డెట్ క్రియేటింగ్ అన్నప్పుడు తెలుగులో చూడండి, అప్పును సృష్టించే మూలధన వసూళ్లు, అప్పుడు ప్రభుత్వ బడ్జెట్లో అప్పును సృష్టించే మూలధన వసూళ్లు అంటే ఆ వసూళ్ల వల్ల ప్రభుత్వానికి భవిష్యత్తులో తిరిగి చెల్లించాల్సిన బాధ్యత అనేది, లయబిలిటీ అనేది పెరుగుతుంది. వీటిని అప్పులు కూడా అంటాము. ఓకేనా? సో దీనిని ఏమంటాము, నాన్ క్రియేట్ అంటే డెట్ క్రియేటింగ్
క్యాపిటల్ రిసీట్స్. ఇప్పుడు ఏంటిది నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసీట్ అన్నప్పుడు రుణేతర మూలధన వసూళ్లు, రుణ ఇతర మూలధన వసూళ్లు అన్నప్పుడు ప్రభుత్వానికి ఆస్తుల అమ్మకం లేదా రుణాల వసూలు చేయటం ద్వారా వచ్చే ఆదాయం. ఇవి భవిష్యత్తులో ఎలాంటి అప్పుల బాధ్యతను అంటే రీపేమెంట్ ఆబ్లిగేషన్స్ అనేవి పెంచవు. ఓకేనా. ఈ వసూళ్లు ప్రభుత్వ ఆస్తులను తగ్గిస్తాయి కానీ అప్పులను మాత్రం పెంచవు. అందుకని దీనిని మనం నాన్ డెట్ క్రియేటింగ్ అంటాం. అర్థమవుతుందా? సో ఈ డెట్ క్రియేటింగ్కి ఈ ఎగ్జాంపుల్స్. నాన్ డెట్ క్రియేటింగ్కి మనకి రికవరీ ఆఫ్ లోన్స్, ఇవన్నీ మనము డిస్ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? సేల్స్ ఆర్ లిక్విడేషన్ ఆఫ్ అసెట్స్ బై గవర్నమెంట్. ఓకేనా. గవర్నమెంట్ ద్వారా సేల్స్ ఆర్ లిక్విడేషన్ జరుగుతుంది. దేనివి? అసెట్ గురించి. సరేనా. సో ఇన్ సెంట్రల్ ద పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్, స్టేట్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఆర్ అదర్ ఫిక్స్డ్ అసెట్స్ వీళ్ళు ఏం చేస్తారు? సేల్ చేస్తారు. లిక్విడేషన్ ఆఫ్ అసెట్స్ బై గవర్నమెంట్ చేస్తుంది. నోట్, నాట్ ఆల్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ప్రైవేటైజేషన్. అన్ని ఆల్ డిస్ఇన్వెస్ట్మెంట్ అనేవి ప్రైవేటైజేషన్ కావు. మరి ఎలా అంటే ప్రైవేటైజేషన్కి డిస్ఇన్వెస్ట్మెంట్కి తేడా ఏంటి? ఓకేనా, మనం నేర్చుకుందాం. ఇప్పుడు చూడండి, పెట్టుబడుల ఉపసంహరణ అంటారు డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు లేదా ఆస్తులలోని వాటా ప్రైవేట్ సంస్థలకు లేదా పబ్లిక్ మార్కెట్కి విక్రయించడం. ఓకేనా. ఎందుకు అన్నప్పుడు ఇది ఖజానాపై భారాన్ని తగ్గిస్తుంది. అంటే గవర్నమెంట్ పైన భారాన్ని తగ్గించడం, సంస్థల సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి మరియు ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ఇందుకు మనం డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడుల ఉపసంహరణ చేస్తాము. ఓకేనా. ఇది మన పెట్టుబడుల ఉపసంహరణ. ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ డిస్ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రైవేటైజేషన్ అన్నప్పుడు ఏంటి? ఇఫ్ గవర్నమెంట్ షేర్ హోల్డింగ్ అబోవ్ 50% ఈజ్ అంటే అబోవ్ 50% గవర్నమెంట్ షేర్ హోల్డింగ్ ఉంటే దాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ అంటాం, పెట్టుబడుల ఉపసంహరణ అంటాం. మరి ప్రైవేటైజేషన్ అంటే ఏంటి? ఇఫ్ గవర్నమెంట్ షేర్ హోల్డింగ్ లెస్ దాన్ 50% ఈజ్ నోన్ యాజ్ ప్రైవేటైజేషన్. ఓకేనా. మరి ఇప్పుడు ఈ ఆబ్జెక్టివ్స్ ఏంటి? డిస్ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడుల ఉపసంహరణ చేస్తే అసలు ఏంటి, ఎందుకు చేయాలి, ఏంటి ఆబ్జెక్టివ్స్ అన్నప్పుడు రెడ్యూస్ ఫిజికల్ బర్డెన్ ఆఫ్ ద గవర్నమెంట్, ఇంప్రూవింగ్ ఎఫిషియన్సీ బై ఎంకరేజింగ్ ప్రైవేట్ ఓనర్షిప్. ఓకేనా. షిఫ్టింగ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ నాన్ స్ట్రాటజిక్ టు స్ట్రాటజిక్ సెక్టర్. అర్థమవుతుందా? సో ఆబ్జెక్టివ్ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఈజ్ రెడ్యూస్ ద ఫిజికల్ బర్డెన్ ఆఫ్ government, improving efficiency by encouraging the private ownership and shifting investment from non-strategic to strategic. ఇప్పుడు డౌట్, వాట్ ఈస్ స్ట్రాటజిక్ అండ్ నాన్ స్ట్రాటజిక్ సెక్టార్స్ అంటే? రైట్, సి మనం డిస్కషన్ చేసుకుందాము. ఫస్ట్ ఇక్కడ స్ట్రాటజిక్ అన్నప్పుడు ఇక్కడ ద పబ్లిక్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ఆన్ ద నేషనల్ సెక్యూరిటీ కానీ ఎసెన్షియల్ సర్వీసెస్ మెయిన్లీ ఏమేమి ఉంటాయండి స్ట్రాటజిక్ సెక్టార్లో? అటామిక్ ఎనర్జీ, స్పేస్, డిఫెన్స్, ట్రాన్స్పోర్ట్, టెలికమ్యూనికేషన్, పవర్, పెట్రోలియం, కోల్, అదర్ మినరల్స్. ఓకేనా. బ్యాంకింగ్ కూడా ఉంటుంది, ఇన్సూరెన్స్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్. దీస్ ఆర్ ద సెక్టర్స్. అంటే ఏంటి? స్ట్రాటజిక్ సెక్టర్స్ అన్నట్టు. నెక్స్ట్ మనకి నాన్ స్ట్రాటజిక్ సెక్టర్స్లో ఏముంటాయి? పవర్ డిస్కమ్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇంజనీరింగ్స్ అంటే లైక్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్స్. నెక్స్ట్ సర్వీస్ సెక్టార్స్ కూడా ఉంటాయి, ట్రేడింగ్ అండ్ మార్కెటింగ్ ఉంటుంది, అండ్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది నాన్ స్ట్రాటజిక్లో. సో దీస్ ఆర్ ద సెక్టార్స్. ఓకే. నెక్స్ట్ వాట్ ఈస్ దీపం? ఈ దీపం ఏంటి? ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ వాటిని అన్నిటిని చూసుకోవడానికి ఒక డిపార్ట్మెంట్ అండి. సో దిస్ ఈస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ద పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్. ఇట్ ఈస్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అండ్ ఇట్ ఈస్ నోడల్ ఏజెన్సీ. నోడల్ ఏజెన్సీ డీలింగ్ విత్ ద డిస్ఇన్వెస్ట్మెంట్. వాట్ ఈస్ నోడల్ ఏజెన్సీ అన్నప్పుడు ఇట్ ఈస్ ఏ సెంట్రల్ ఏజెన్సీ ఆర్ డిపార్ట్మెంట్ డిజైన్ బై ద గవర్నమెంట్ అండ్ ఆర్గనైజేషన్. ఇట్ ఈస్
ఏంటి లైక్ డిపార్ట్మెంట్ డిజిగ్నేషన్ అంటే ఏం చేస్తుంది అంటే సెంట్రల్ ఏజెన్సీ అన్నమాట. ఓకేనా, డిపార్ట్మెంట్ డిజైన్ బై ద గవర్నమెంట్, రైట్. నెక్స్ట్ ఆర్గనైజేషన్ ఏంటిది, ఒక ఆర్గనైజేషన్ ఓవర్సీ చేస్తుంది దేన్ని, కోఆర్డినేట్ అండ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పర్టికులర్ స్కీమ్స్ గురించి, అసలు ఈ స్కీమ్ ఎలా జరుగుతుంది, అవునా. నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రోగ్రామ్, వాట్ ఈస్ ద ప్రాజెక్ట్ బిహైండ్ డిస్ఇన్వెస్ట్మెంట్. So this is nodal agency. I'll repeat again. It is a central agency or the department designed by the government, or it is a organization to oversee, the coordinate and the take responsibility for the implementation of particular scheme and the project or program is known as nodal agency. Next, it was earlier called as ఏంటమ్మా ఇది, డిపార్ట్మెంట్ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్ అనేవాళ్ళు. ఓకేనా, డిపార్ట్మెంట్ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్ అనేవాళ్ళు. లాటర్ renamed as దీపం in 2016. సో ఫైనల్లీ డిస్ఇన్వెస్ట్మెంట్ నుంచి ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ని ప్రాసెస్ని చూసుకుంటుంది ఏది, ఈ దీపం. ఫర్ ఎగ్జాంపుల్ సి 2023-24కి డిస్ఇన్వెస్ట్మెంట్ టార్గెట్స్ ఏంటుండే 57,000 crore, రైట్. బట్ అచీవింగ్ టార్గెట్ ఎంతుండే 30,000 crore. ఓకే, నెక్స్ట్ 2024-25కి 50,000 crore. నెక్స్ట్ ఎంత అచీవ్ అయింది, 10,163 crore. సో లేటెస్ట్ డేటా 2025-26కి 47,000 డిస్ఇన్వెస్ట్మెంట్ టార్గెట్, బట్ యాజ్ ఆఫ్ నౌ ఎంత ఉంది, 7,326 crore. ఓకే, నెక్స్ట్ లేటెస్ట్ కరెంట్ అఫైర్ రిగార్డింగ్ డిస్ఇన్వెస్ట్మెంట్. ద డిస్ఇన్వెస్ట్మెంట్ టార్గెట్ అంటే ఈ ఇయర్కి అంటే 2025-2026కి ద గవర్నమెంట్ ఎస్టిమేటెడ్ టు మీట్ 71.9% ఆఫ్ ఇట్స్ డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్. ఎంత మీట్ అవ్వాలి, 71.9%, రైట్. ఫర్ 2025-2026 టార్గెట్స్ ద రూపీస్ 80,000 crore, which is higher than the budget target of 2025-2026, that is 47,000 crore. See, this is regarding current affair. Okay, na deni gurinchi disinvestment. See, then what is strategic disinvestment? See, the sale of substantial portion of the government shareholding of central public sector enterprises up to 50% or more, known as strategic disinvestment. Sale of substantial portion of government shareholding up to 50% or more, okay, known as strategic disinvestment. It is management అంటే ఈ స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అప్ టు 50% అన్నప్పుడు మొత్తం మేనేజ్మెంట్ కంట్రోల్ కూడా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు. దిస్ సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ comes under Department of Public Enterprises. So this is about strategic disinvestment. Then now question arises, what is public sector undertakings and what is CPSEs, right? So ఇక్కడ డిస్కషన్ చేసుకుందాం. See, what is public sector undertaking? Any company where the government holds a majority stake over 50%, దీనిని పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అంటారు. ఓవర్ 50%, ఓకేనా. సో మెజారిటీ స్టేక్ ఉంటే ఇందులో మనం పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అంటాము. ఇట్ ఇంక్లూడ్స్ బోత్ మా సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అండ్ ద స్టేట్ ఆల్సో. సో ఎగ్జాంపుల్ ఎన్టీపీసీ సెంట్రల్ చూసుకుంటుంది, ఓఎన్జీసీ అండ్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ సెంట్రల్ బట్ ఆఫెన్ ఇట్ ఈస్ ట్రీటెడ్ సపరేట్లీ డ్యూ టు బ్యాంకింగ్ రెగ్యులేషన్స్. ఓకే, so this is about public sector undertaking. In case of central public sector enterprises, a public sector undertaking where the central government or CPSE holds 51% or more equity, దానిని ఏమంటాము సెంట్రల్ పబ్లిక్ సెక్టర్. అక్కడ ఏముంది 50% ఆర్ మోర్, ఇక్కడ 51% అని ఉంది. ఓకే, ఇట్ ఎక్స్క్లూడ్స్ ఏం తీస్తుంది, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎక్స్క్లూడ్ అవుతాయి, ఇంక్లూడ్ అవ్వదు. సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్లో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అనేవి ఎక్స్క్లూడ్ అవుతాయి. ఆర్ జనరల్లీ నాట్ క్లాసిఫైడ్ యాజ్ ఏ CPSEs ఫర్ లిస్టింగ్ ఈవెన్ దో దే ఆర్ సెంట్రల్ PSUs. నోట్ అన్నప్పుడు
This is governed by the Department of Public Enterprises, which is comes under Ministry of Finance. Okay, see next category చూసేస్తే మహారత్న, నవరత్న, మినీరత్న. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, కోల్ ఇండియా. So next we'll discuss about categorization of central public sector enterprises, that is Maharatna, Navaratna, Miniratna. See, Maharatna అన్నప్పుడు it is the highest allowed among CPSE. CPSEs లో దీనికి highest allocations ఉంటాయి. They are industry giant known for the innovation, leadership, contribution to national development. ఓకేనా. సో ఇండస్ట్రియల్ జెయింట్ అంటే ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఏ వెరీ లార్జ్ అండ్ సక్సెస్ఫుల్ కంపెనీ ఆర్ పర్సన్ దట్ హోల్డ్స్ ఏ డామినెంట్ పొజిషన్ విత్ ఇన్ ఏ పర్టికులర్ ఇండస్ట్రీ ఆఫ్ ఎన్ ఇన్ఫ్లుయెన్సింగ్ మార్కెట్ ట్రెండ్స్ అండ్ ద కాంపిటీషన్. ఓకే, దీనిని ఇండస్ట్రీ జెయింట్ అంటాము. ఇక్కడ పరిశ్రమ దిగ్గజం, ఇన్ తెలుగు ఇండస్ట్రీ జెయింట్ ఈజ్ నోన్ యాజ్ పరిశ్రమ దిగ్గజం లేదా వ్యాపార దిగ్గజం. ఒక నిర్దిష్ట పరిశ్రమలో అత్యంత పెద్ద పరిశ్రమ అండ్ శక్తివంతమైన, ప్రభావవంతమైన, ప్రముఖమైన కంపెనీ లేదా ఒక వ్యక్తిని సూచించడాన్ని ఈ పదాన్ని మనం ఉపయోగిస్తాము. ఇట్ మీన్స్ వాట్, పరిశ్రమ దిగ్గజం అంటే ఈ పెద్ద కంపెనీ అన్నమాట. ఓకేనా, వ్యాపారంలో అత్యున్నత స్థానంలో ఉంటుంది. ఓకేనా, సో అందుకే దీనిని వ్యాపార దిగ్గజం అంటారు. సో నోన్ ఫర్ ద ఇన్నోవేషన్ ఉండొచ్చు, లీడర్షిప్ క్వాలిటీస్ డిఫరెంట్గా ఉండొచ్చు, కాంట్రిబ్యూషన్ టు నేషనల్ డెవలప్మెంట్ అత్యధికంగా ఉంటుంది. టు క్వాలిఫై మహారత్న స్టేటస్ ఇట్ మస్ట్ బి సమ్ క్రైటీరియాస్ ఉంటాయి. ఏముంటాయి? హోల్డింగ్ నవరత్న స్టేటస్. ఓకేనా, నవరత్న స్టేటస్ ఉండాలి. బీయింగ్ లిస్టెడ్ ఆన్ ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజ్ ఉండాలి. అండ్ కంప్లైయింగ్ విత్ ద మినిమం షేర్ హోల్డింగ్ నామ్స్ ఉండాలి. అచీవింగ్ యావరేజ్ టర్న్ ఓవర్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అచీవింగ్ యావరేజ్ టర్న్ ఓవర్ more than 25,000 crores and average annual net worth ఎంత ఉండాలి? 15,000 crores and average annual net profit over 50,000 crores in last 3 years. సో ఎగ్జాంపుల్స్ ఎన్టీపీసీ 1975లో వచ్చింది, BHEL 1964, ONGC 1956, SAIL 1973, IOCL 1959లో వచ్చిందనమాట. నెక్స్ట్ వాట్ ఈజ్ నవరత్న? ఇట్ ఈస్ ఎంజాయింగ్ ద గ్రేటర్ ఫినాన్షియల్ ఎయిడ్ ఉంటుంది, ఆపరేషనల్ అటానమీ ఉంటుంది. నెక్స్ట్ ఎనాబ్లింగ్ టు దెమ్ టు అండర్టేక్ స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ విత్ మోర్ ఎఫిషియన్సీ ఉంటుంది. ఓకే, సో సిపిఎస్సిస్ విత్ మినీరత్న 1 స్టేటస్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ నవరత్న స్టేటస్ ఇఫ్ దే మీట్ సర్టెన్ క్రైటీరియా like including excellent performance ratings, composite score in specific performance indicators. So what are the criteria for Navaratna? Annappudu obtaining an excellent very good rating, memorandum of understanding assessment for the 3 out of last 5 years లో 3 years కి గాను good and excellent memorandum of understanding assessment ఉండాలి. ఓకే, నెక్స్ట్ for achieving a composite score of 60 or more in 6 selected performance indicator ఉంటాయి. 6 selected performance, that is net profit, అవునా, నెక్స్ట్ net profit to net worth, man power cost to total cost of production, and PBDIT, the profit before depreciation interest tax, profit before depreciation interest tax to capital employed. So what is PBDIT అన్నప్పుడు ఇట్ ఈస్ ఎ ఫైనాన్షియల్ మెట్రిక్ యూస్డ్ టు ఎవాల్యుయేట్ కంపెనీస్ ఆపరేటింగ్ ప్రాఫిటబిలిటీ ఎలా ఉంది, క్యాలిక్యులేషన్ చేస్తే ఆ డిడక్షన్స్ ఎలా ఉన్నాయి, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఎలా ఉన్నాయి ఫ్రమ్ రెవెన్యూ, ఇవన్నీ చూస్తామన్నమాట. సో ప్రాఫిట్ బిఫోర్ డిప్రిషియేషన్, ఇంట్రెస్ట్ ట్యాక్స్ టు క్యాపిటల్ ఎంప్లాయిడ్, ఎర్నింగ్ పర్ షేర్, PBIT to turnovers, and intersectoral performance. Examples Bell, next Concur, next EIL, next MTNL. These are the examples. Next, what is public expenditure? Public expenditure annappudu
ఇప్పటివరకు మినీ రత్న, నవరత్న, మహారత్న అవి వేరు. ఇప్పుడు పబ్లిక్ ఎక్స్పెండిచర్ గురించి తెలుసుకుందాం. ద గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఇట్ బై సెంట్రల్ ద్వారా కావచ్చు, స్టేట్ ద్వారా కావచ్చు. ఓకే, సో దిస్ ఎక్స్పెండిచర్ బై వేరియస్ యాక్టివిటీస్ ఫర్ ద ఎందుకు వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ అండ్ ఇట్స్ ఎకనామిక్ డెవలప్మెంట్ పర్పస్. సో పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ బై ద పబ్లిక్ అథారిటీస్ లైక్ సెంట్రల్, స్టేట్, లోకల్ గవర్నమెంట్, ఇది మీకు తెలిసిందే. సో సెంట్రల్, స్టేట్, లోకల్ గవర్నమెంట్ వల్ల ఎందుకు ఎక్స్పెండిచర్ చేస్తారు అని అంటే టు సాటిస్ఫై ద కలెక్టివ్ సోషల్ వాంట్స్ ఆఫ్ ద పీపుల్ నోన్ యాజ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్. Okay, so public expenditure are two types, that is revenue expenditure and the capital expenditure. Revenue expenditure means what ma? Day to day expenditure administration. In case of capital expenditure means that create assets. Okay, so this is capital expenditure. Next, what is revenue expenditure annappudu? It's a regular, recurring type and consumption expenditure on civil administration, defense, public and education. Recurring type of expenditure incurred by year on year. It does not impact any assets liability of government. Okay na? సో డే టు డే జరుగుతుంది కాబట్టి, ఇయర్ ఆన్ ఇయర్ అని జరుగుతుంది కాబట్టి ఇది ఏమంతా దీని మీద గవర్నమెంట్ లయబిలిటీ మీద అంత ఇంపాక్ట్ కనబడదు. నెక్స్ట్, వెరీ ఇంపార్టెంట్ నోట్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ డస్ నాట్ ఇంక్రీజ్ ద లాంగ్ టర్మ్ ఎఫిషియన్సీ ఆఫ్ ద ఫర్మ్ or nor does it result in the acquisition. Okay, the highest expenditure unde it indicates poverty and the backwardness of the economy. Okay na? So next, extension of revenue expenditure endulo cheyochu, interest payments, major subsidies, defense expenses lo cheyochu, grants to states and the salaries and pensions. Capital expenditures one time expansion చేస్తే మనకి క్యాపిటల్ అంటే ఏంటిది, అసెట్స్ క్రియేట్ అవుతాయి, అసెట్స్ వల్ల మనకి రిటర్న్స్ వస్తాయి. సో దట్స్ వై వి కాల్డ్ వన్ టైమ్ ఎక్స్పెన్సెస్. అండ్ ఫర్ అక్విజిషన్ టాంజిబుల్, ఇంటాంజిబుల్ అసెట్స్ ఆర్ పేమెంట్ లయబిలిటీస్. So it impacts on assets liability status of government and it is focused on GDP growth and builds durable assets. Okay. Next, what is capex? It's mainly to improve the productivity capacity of the economy and highest capex indicates lack of private investment in the economy. So what is extension of capex? Loan repayment, extension of fresh loans by central government and the infrastructural developments. ఇవన్నీ మీకు తెలిసిన పదాలే కాబట్టి నేను ఇవన్నీ మీకు కావాల్సిన పదాలు మీకు నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? సో సీ యూ ఇన్ నెక్స్ట్ క్లాస్. మనం నెక్స్ట్ క్లాస్లో మనం మీ ముందుకు పబ్లిక్ ఫినాన్స్తో వస్తాను. థ్యాంక్ యూ.